హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ పార్ట్ 2 చేయబోతున్నాను. ఆల్రెడీ నేను పర్సంటేజెస్ మీద ఇంట్రడక్షన్ పార్ట్ 1 చేసి ఉన్నాను. అది కనుక మీరు చూసినట్లయితే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోవచ్చండి. ఎ నెంబర్ ఆన్ సబ్ట్రాక్టింగ్ 15 ఫ్రమ్ ఇట్ రెడ్యూసెస్ టు 80%. అంటే ఒక నెంబర్ ఉన్నదంట, అందులోంచి 15 తగ్గించడం వల్ల ఎంత అయిందంటే అండి 40 అయిందంట. అది అందులోంచి 15 తగ్గించడం వల్ల 80% అయ్యిందంట. 15 తగ్గించడం వల్ల 18% అయ్యింది. ఆ నెంబర్ యొక్క 40% అనేది మనకి కావాలి. చూడండి, 80% అంటే ముందెంత ఉంది? ఏ నెంబర్ అన్నా ముందెంత ఉందంటే 100% ఉంటుందండి. ఏ నెంబర్ అన్నా ముందెంత ఉంటుంది? 100% ఉంటుంది. 15 తగ్గడం వల్ల 80% అయిందంటే, అంటే 80% అంటే 100లోంచి ఎంత తీస్తే 80 వస్తుందండి? 100 మైనస్ 80% అంతా ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? 15కి ఈక్వల్ అవుతుంది. సో 20% అనేది ఎంతకి ఈక్వల్ అయిందండి? 50కి ఈక్వల్ అయింది. సో నాకేం కావాలి? 40% కావాలి. సో 40% కావాలంటే నేను ఏం చేయాలండి? 20%ని ఇంటూ 2 చేస్తే నాకు 40% వస్తుంది. నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2తో మల్టిప్లై చేశాను కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2తో మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ 2, సో 2 ఇంటూ 20 ఎంతండి? 40% అయితే 15 2s ఎంతండి? 30. సో నాకు 40% ఎంత అయింది? 30 అయింది. సో సమ్ అనేది ఇలా చేసుకుంటే మీరు చాలా ఈజీగా చేయగలరు. నాకు 100% ఎంతో తెలియలేదు, కానీ నేను డైరెక్ట్గా 40% అనేది క్యాలిక్యులేట్ చేసేసాను. అవునండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్. అంటే ఒక ఫ్రూట్ సెల్లర్ దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయంట. హీ సెల్స్ 40% ఆఫ్ యాపిల్స్. తను 40% యాపిల్స్ అమ్మేశాడంట. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి? 60% ఉన్నాయి. అంతే కదండి. 100లోంచి 40 తీస్తే 60%. అండ్ స్టిల్ హ్యాస్ 420 యాపిల్స్. సో తన దగ్గర 60% యాపిల్స్ ఉన్నాయి. అవి ఎంతకి ఈక్వల్ అంటున్నాడు? 420 యాపిల్స్కి ఈక్వల్ అంటున్నాడు. ఒరిజినల్గా అంటే ఫస్ట్ తన దగ్గర ఎంత ఉన్నాయి అనేవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 40% అమ్మేసాడంటే ఇంకెంత ఉంటాయి? 60% ఉంటాయి. ఈ 60 ఎలా వచ్చింది? 100%లోంచి ఆల్రెడీ అమ్మేసిన 40% తీసేస్తే మనకి 60% వచ్చింది. 100లోంచి 40% తీస్తే 60% వచ్చింది. కాబట్టి 60% దేనికి ఈక్వల్? 420కి ఈక్వల్. సో 60% 420కి ఈక్వల్ అయితే 100% ఎంత? 60% 420 అయితే 100% ఎంత? 6 7s are 42. సో 70. సో 1% 70 అయితే 100% ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? సింపుల్గా 2 zeros అనేవి యాడ్ చేసుకుంటాము. 67s are 420 కాబట్టి 1% ఎంత అవుతుందండి? 7 అవుతుంది. 1% 7 అవుతుంది. సో 100% ఎంత అవుతుందంటే 700 అవుతుంది. 1% 7 అయితే 100% ఎంత అవుతుందండి? 700 అవుతుంది. అదే మన ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. 2 numbers A and B are such that the sum of 5% of A and 4% of B is 2/3 the sum of 6% of A and 8% of B. సో మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? AB రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎలా ఉన్నాయంటండి? 2 నెంబర్స్ ఉన్నాయంట. వాటి యొక్క సమ్ అంటే ఎలా ఉందంటండి? 5% ఆఫ్ ఏ. సో 5% ఆఫ్ ఏని అలాగే 4% ఆఫ్ బిని యాడ్ చేస్తే కనుక ఎలా ఉందంటండి? 2/3 ద సమ్ ఆఫ్ 6% ఆఫ్ ఏ ప్లస్ 8% ఆఫ్ బి ఇలా ఉన్నాయంటండి. ఇలా ఉన్నాయంట. మనకు కావాల్సింది ఏంటంటే ఏబి మధ్య రేషియో అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి.
సో ఇది సాల్వ్ చేస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఆప్షన్స్ని వెరిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు క్యాలిక్యులేషన్ ఈజీగా అవ్వడానికి 1:1 ఏం చేస్తున్నానంటే ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 zeros యాడ్ చేశాను రేషియోకి 1కి, అలాగే ఇక్కడ ఇంటూ 100తో మల్టిప్లై చేస్తానండి. ఈజీగా 1ని ఇంటూ 100తో మల్టిప్లై చేశాను, అలాగే ఇక్కడ కూడా 1ని ఇంటూ 100తో మల్టిప్లై చేశాను. సో 100. సో ఏమవుతుంది, ఏ అనేది 100, బి అనేది 100 అయింది. సో 5% ఆఫ్ ఏ అంటే ఎంత అవుతుందండి, 5 అవుతుంది. ప్లస్ 4% ఆఫ్ బి అంటే 4 అవుతుంది. ఎంత అవుతుందండి, 9 అవుతుంది. 9 అవుతుంది. ఒకసారి చూసినట్లయితే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఏముందంటే 2/3 అంటే గ్యారంటీ మనకి ఆన్సర్ అనేది 2 యొక్క మల్టిపుల్ అవ్వాలి. 2 మల్టిపుల్ అవ్వాలి. 3తో క్యాన్సిల్ అయ్యి ఇదంతా 3తో క్యాన్సిల్ అయ్యి 2 మల్టిపుల్ అవ్వాలి. కానీ 9 అనేది 2 మల్టిపుల్ కాదు. సో ఆన్సర్ 1:1 అనేది తప్పు ఆన్సర్. 1:1 అనేది తప్పు ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే 200:300 ఉంది. నేను మళ్ళీ ఏమనుకుంటున్నానంటే దాన్ని 200, 300 అనుకుంటున్నాను. సింపుల్గా 100తో మల్టిప్లై చేశాను. ఎందుకు మల్టిప్లై చేశానంటే నాకు పర్సంటేజ్ కట్టడం ఈజీ అవుతుంది కాబట్టి 200, 300 అనుకున్నానండి. చూడండి, 5% ఆఫ్ ఏలో 5% ఎంత, 10% ఎంత అండి, 10% అంటే 20 కాబట్టి 5% ఎంత అవుతుంది, 10 అవుతుంది. మళ్ళీ అలాగే బీలో 4%, బీలో 1% ఎంత అండి, 1% ఎంత, 3. ఎందుకంటే 1% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 digits తర్వాత డాట్ పెట్టాలి. 3.00 అంటే 3 కాబట్టి 1% ఎంత అయింది, 3 అయింది. 1% ఎంత అయింది, 3 అయింది. సో 1% 3 అంటే 4% ఎంత అండి, 4 3s. 1% 3 అంటే 4% అంటే 3 4s 12 కాబట్టి నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఎంత వచ్చిందండి, వాల్యూ 22 వచ్చింది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా చూద్దాం. 6% ఆఫ్ ఏలో 6%, 1% ఎంత అండి, 2. 1% 2 అంటే 6%, 6 2s 12. అలాగే 8% ఆఫ్ బి కాబట్టి బిలో 8% క్యాలిక్యులేట్ చేద్దాము. 1% ఎంత, 1% 3 అయితే 8 3s ఎంత అండి, 24. సో 6 36. సో 3 టేబుల్లో 2/3 ఇంటూ 36 వేస్తే 12 టైమ్స్ పోతుంది. 12 2s 24. రైట్ హ్యాండ్ సైడ్ ఏమో 22, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 22 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ 24 వచ్చింది. ఈ ఆప్షన్ అనేది కాదు. సో థర్డ్ ఆప్షన్కి వెళ్దామండి. 400 అవుతుంది, ఇదేమో 300 అవుతుంది. సో 5% ఆఫ్ ఏలో 5% ఎంత అండి, 10% ఎంత, 10% ఎంత, 20. 10% ఎంత, 40. 10% 40 అయితే 5% ఎంత అవుతుంది, 20 అవుతుంది. అలాగే 4% ఆఫ్ బి అంటున్నాడు కాబట్టి 1% ఆఫ్ బి అంట 3. సో 4% అంటే 3 4s 12. 12 అంటే నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత వచ్చింది, 32 వచ్చింది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. 6% ఆఫ్ ఏలో 6% ఎంత, 1% 4 అయితే 6% 24 అయ్యింది. 1% 4 అయితే 6% 24 అయింది. అలాగే 8% ఆఫ్ బి అంటే 1% 3 అయింది కాబట్టి 8% 8 3s 24 అయింది. సో 24 24 48 అయింది. సో 2/3 ఇంటూ 48 అంటే 2 1s 3, 2 6s 3 6s 18. సో 16 2s 32. సో ఇక్కడ 32 వచ్చింది, ఇక్కడ 32 వచ్చింది. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సమ్ ఎలా చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలంటే మీరు ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోతే మనకి చాలా ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. అంటే ఒక స్టూడెంట్ ఏం చేశాడంటేనంటండి 5/3తో మల్టిప్లై చేయబోయి 3/5తో మల్టిప్లై చేశాడంట.
అయితే ఏమొస్తుందండి, తప్పే కదా, తను చేసిన తప్పే కదా. 5/3తో మల్టిప్లై చేయవలసింది 3/5తో మల్టిప్లై చేయడం వల్ల మనకి ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడన్నా ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలంటే దేన్ని విత్ రెస్పెక్ట్ చేస్తామంటేనండి, అసలు అయితే ఏ వాల్యూ వస్తుంది అంటే తప్పు చేయకపోతే ఏ వాల్యూ వస్తుందో దాంతో కంపేర్ చేసుకోవాలన్నమాట. సో నాకు స్టూడెంట్ ఏం చేశాడు, 5/3తో మల్టిప్లై చేయవలసింది 3/5తో మల్టిప్లై చేశాడు. సో ఏంటంటే నేనేం చేస్తున్నానంటే ఆ నెంబర్ అనేది నేను 15 అనుకుంటున్నాను. ఆ నెంబర్ 15 ఎందుకు అనుకుంటున్నానంటే డినామినేటర్లో 3 ఉంది, డినామినేటర్లో 5 ఉంది. సో 3 టేబుల్లో 5 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది తక్కువ నెంబర్ ఏదంటే 3 5s are 15 కాబట్టి ఆ నెంబర్ నేను 15 అనుకుంటున్నాను. సో 5/3తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందండి, సో 5/3 × 15 అంటే 3 5s are 15 కాబట్టి 25. సో యాక్చువల్గా ఎంత రావాలి, 25 రావాలి. కానీ తను చేసిన తప్పు వల్ల ఎంత వస్తుంది, తను చేసిన తప్పు వల్ల 5 1s 5 3s, సో 9 వచ్చిందనమాట. మనకి రావాల్సిందేమో 25 అయితే తను తప్పు చేయడం వల్ల 9 వచ్చింది. సో ఈ రెండిట్లకి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 16. అవునండి, రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 16. కానీ మనకి రావాల్సిన ఆన్సర్ ఏంటి, యాక్చువల్గా మనకి రావాల్సింది 25. సో 25 × 100 వేయాలి. ఎందుకంటే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి × 100 వేయాలి. చూడండి, 25 1s are 25 4s are, సో 16 4s are 64%. అంటే ఎంత ఎర్రర్ వచ్చిందండి, 64% అనేది ఎర్రర్ వచ్చిందనమాట. ఎప్పుడన్నా డినామినేటర్లో ఇలాగ మీకు ఫ్రాక్షన్స్ కనుక ఇస్తే ఏం చేయాలంటే ఆ రెండు ఫ్రాక్షన్స్ తీసుకుని ఆ రెండు డినామినేటర్లో ఏదైతే వాల్యూ పోతుందో తక్కువ వాల్యూ ఏదైతే పోతుందో అది తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ వాజ్ 13,500. అంటే ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ అంటండి, నెలకి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 13,500. అండ్ హిస్ మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే తను ఖర్చు పెట్టేది ఎంత అంటే 9,000. తనకి వచ్చేదేమో 13,500, తనకి ఖర్చు ఏమో 9,000 అంటండి. నెక్స్ట్ ఇయర్ అంటే ఆ తర్వాత సంవత్సరం తన ఇన్కమ్ అనేది 14% పెరిగిందంట. అంటే తనకి వచ్చేది జీతం అనేది పెరిగింది. అండ్ హిస్ ఎక్స్పెండిచర్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 7%. అలాగే తను ఖర్చు పెట్టేది కూడా 7% అనేది ఇంక్రీజ్ అయ్యిందంట. సో ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్. సో తన యొక్క సేవింగ్స్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది అని అడిగారు. అసలు సేవింగ్స్ అంటే ఏంటండి, సేవింగ్స్ అంటే ఏంటంటే మనం దాచుకునేది ఎప్పుడు ఎలా తెలుస్తుందంటే మనకి వచ్చిన దాంట్లోంచి మనకు ఖర్చు పెట్టింది తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే సేవింగ్స్. సో సేవింగ్స్ అందరూ ఏం చేస్తారంటే ఇన్కమ్ 14% పెరిగింది, అలాగే ఎక్స్పెండిచర్ ఏమో 14% పెరిగింది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 7% కదా, 7% మన ఆన్సర్ అని చెప్పి పెట్టేస్తారు. కానీ ఇన్కమ్ పెరిగింది 14%. ఆ 14% దేని నుంచి పెరిగింది, ఈ 13,500లో 14% పెరిగింది. అలాగే ఖర్చు ఏమో 9,000లో 7% పెరిగింది. ఇప్పుడు ఈ 14% ఈ 7% అనేది ఒకదానికి అంటే మనకి ఇన్కమ్కి సంబంధించింది అయితే 7% అనేది మన ఆన్సర్ అవుతుంది. కానీ ఇన్కమ్ 14%కి సంబంధించింది, అలాగే ఎక్స్పెండిచర్ ఈ 7% అనేది 9,000కి సంబంధించింది. అది వేరు ఇది వేరు, అది మీరు గమనించాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇన్కమ్ తీసుకున్నాను, ఎక్స్పెండిచర్ తీసుకున్నాను. ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే 13,500 నా ఇన్కము, ఎక్స్పెండిచర్ వచ్చేసి 9,000. సో నేను దీన్ని సింపుల్గా క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఏం చేసుకుంటున్నానంటే 45 టేబుల్లో 2 times 45 2s are 90, అలాగే 45 3s are ఏమో 135. సో నేను దీన్ని ఏం చేశానంటే రేషియోగా క్యాలిక్యులేట్ చేశాను. రేషియో అనేది నేను క్యాలిక్యులేట్ చేశాను. చూడండి, ఇన్కమ్ ఏమో 300, ఎక్స్పెండిచర్ ఏమో 200. సో నాకు సేవింగ్స్ ఎంత వస్తుంది,
సేవింగ్స్ ఎంత వస్తుందంటే ఇన్కంలోంచి, అంటే నాకు వచ్చిన దాంట్లోంచి నేను ఖర్చు పెట్టింది తీసేస్తే నాకు నా సేవింగ్స్ వస్తాయి కదా. సో 300లోంచి 200 తీస్తే 100 వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ అంట, ఆ తర్వాత సంవత్సరం అంట 14% నా ఇన్కమ్ పెరిగిందంట. అలాగే ఎక్స్పెండిచర్ ఏమో 7% పెరిగిందంట. చూడండి, 300లో 10% ఎంత? 300లో 10% ఏమో 30. ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత డాట్ పెట్టాను. సో 10% 30 అయింది. 1% ఎంత అండి? 1% అంటే 2 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టాలి. 2 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టాలి. సో 1% 3 అయితే 4% ఎంతండి? 3 4s 12. సో 42, అంటే 42 అనేది పెరిగింది. సో నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత అవుతుంది? ఆల్రెడీ ముందు సంవత్సరము ఎంత ఉంది నా ఇన్కము? 300 ఉంది. ఆ 300కి 42 పెరుగుతుంది. ఎందుకంటే చూడండి, ఓన్లీ 42 వేసుకోకూడదు మీరు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఇన్కమ్కి పెరిగింది, ఆల్రెడీ ఉన్నదానికి పెరిగింది. సో ఇక్కడ 342. అలాగే ఎక్స్పెండిచర్ ఎంత ఉందండి? 200 ఉంది. ఆ 200కి 7% పెరిగింది. 7% పెరిగింది అంటే 1% 2 అయితే 7% ఎంతండి? 7% ఎంత? 7 2s 14. అంటే ఇక్కడ నాకు 14 పెరిగింది. అంటే ఆల్రెడీ 200 ఉంది. ఆ 200కి 14 పెరగడం వల్ల ఇది కాస్త 214 అయింది. ఇది కాస్త 214 అయింది. చూడండి, ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత? 342లోంచి 214 తీసేస్తే ఎంత వస్తుందండి? 128 వస్తుంది. చూసారా, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంతండి? 28%. సో ఆన్సర్ అనేది 28% అవుతుందన్నమాట. 7% కాదు. 7% కాదు. సో ఇది 28% అని ఎలా చెప్పేసామంటే 100 కంట 128, రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 28. 100లో 28 ఎంత పర్సెంటేజ్ అండి? అదే పర్సెంటేజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇఫ్ x% of y is 200 and y% of z is 400, then the relation between x and z is అని ఇచ్చాడు. మనకి ఎక్స్కి జెడ్కి రిలేషన్ కావాలి. ఎక్స్కి జెడ్కి రిలేషన్ కావాలంటే ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. ఈ రెండు ఈక్వేషన్ని మనం ఈక్వల్ చేయాలంటే ఎలా చేయాలి? మనకి న్యూమరికల్స్ ఉన్నాయండి. ఇందులో ఓన్లీ ఎక్స్ వై జెడ్ ఎక్సే కదా కనిపిస్తున్నాయి ఆప్షన్స్లో. అందుకని నేనేమనుకుంటున్నానంటే ఈ 200ని 400ని ఎలిమినేట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఎలిమినేట్ చేయగలను? రెండు ఈక్వల్ అయితే ఎలిమినేట్ చేయగలను కదా. అవును. సో నేను ఏం చేస్తాను? 400 200 అవ్వాలంటే బై 2తో డివైడ్ చేయాలి. అది కొంచెం కష్టం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్నే ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే నాకు 400 అయిపోతుంది కదా. అందుకని ఏం చేస్తున్నానంటే 2తో నేను మల్టిప్లై చేస్తున్నాను అనమాట. సో 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అంతేనండి. 2తో లెఫ్ట్ హ్యాండ్ సైడు అలాగే రైట్ హ్యాండ్ సైడు మల్టిప్లై చేశాను. సో 2% ఆఫ్ y ఈక్వల్ టు 400. అలాగే y% ఆఫ్ z అనేది 400 అయ్యింది కాబట్టి అలాగే y% ఆఫ్ z 400 అయ్యింది కాబట్టి ఇది 400 కాబట్టి నేను రెండింటిని ఈక్వల్ చేస్తున్నాను అనమాట. సో 2% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ z. సో రెండింటిని ఈక్వల్ చేశాను. సో నాకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటేనండి x% ఆఫ్ y అన్నా అలాగే y% ఆఫ్ z అన్నా రెండు ఈక్వల్. x% ఆఫ్ y అన్నా y% ఆఫ్ x అన్నా రెండు ఈక్వల్ కాబట్టి నేను దీన్ని ఏం చేస్తున్నానంటే z% ఆఫ్ y కింద నేను నోట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందండి? 2x% ఆఫ్ y ఈక్వల్ టు z% ఆఫ్ y. సో ఆఫ్ y క్యాన్సిల్, ఆఫ్ క్యాన్సిల్, అలాగే పర్సంటేజ్ క్యాన్సిల్. నాకు వచ్చింది ఏంటండి? 2x ఈక్వల్ టు z వచ్చింది.
సో జెడ్ ఈక్వల్ టు 2x వచ్చింది. జెడ్ ఈక్వల్ టు 2x ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో అదే నా ఆన్సర్ అయ్యింది. పర్సంటేజెస్ ఎప్పుడు ట్రిక్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఈజీగా వస్తుంది అని మీరు ఎలా చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది అనేది మీరు చూసుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు చేసేయగలరు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.